హాయ్ అండి. చాలామంది నాకు సజెషన్స్ ఇస్తున్నారండి ట్యూషన్స్ పెట్టుకోవచ్చు కదా అనేసి. ఆహ్, అయితే ఇది మన భూమేనండి. కూరగాయలు అవి వేసాము. అయితే మా ఊర్లో ట్యూషన్ సెంటర్స్ చాలానే ఉన్నాయండి. అయితే ట్యూషన్స్‌లో కూడా 2 రకాలుగా చెప్తున్నారండి ఇక్కడ. ఒకటేమో ఇద్దరు ముగ్గురు కలిసి రోడ్డుకి దగ్గరలో కాస్త మెయిన్ రోడ్ సైడ్‌లో ఒక రూమ్ కింద తీసుకొని ఇక్కడ 3000కి అట్లా వచ్చేస్తుంది. తీసుకొని ఇద్దరు ముగ్గురు కలిసి తీసుకొని ట్యూషన్స్ చెప్తున్నారండి. అయితే నాన్ మ్యాథ్స్ వాళ్ళేమో సైన్స్ అని వేరే సబ్జెక్ట్స్ అన్ని పిల్లలు చదివించడం రాయిపించడం అవి అట్లా టేక్ కేర్ చేస్తారు. మ్యాథ్స్ వాళ్ళు మాత్రం మ్యాథ్స్ చెప్తారండి. అయితే మ్యాథ్స్ మాత్రం కంపల్సరీ ఉండాలండి. ఎందుకంటే ట్యూషన్స్ మ్యాథ్స్ కోసమే వస్తారు మెయిన్ కాబట్టి. అలాంటి ట్యూషన్ సెంటర్సే క్లిక్ అవుతున్నాయండి ఇక్కడ. అంతేగాని ఇంట్లో ఒకడే కూర్చొని ఒక 10 మందికి ట్యూషన్స్ చెప్తానంటే అవి పెద్దగా క్లిక్ అవ్వట్లేదండి ఇక్కడ. అలాంటి ట్యూషన్స్కి కూడా ఫీజులు అవి కూడా బాగా ఇస్తున్నారు. పేరెంట్స్ కూడా అలాంటి ట్యూషన్స్ జాయిన్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. ఎందుకంటే ఒకరికి ఇద్దరు ట్యూషన్ టీచర్స్ కనిపించేటప్పటికి వాళ్ళకి ఒకరు కాకపోతే ఇంకొకరైనా మానిటర్ చేస్తారులే అని అన్న ఉద్దేశంతో అలాంటి ట్యూషన్స్కి ఎక్కువ జాయిన్ చేస్తున్నారనమాట. లేడీస్ ఎవరైనా ఉంటే కనుక 5:30 to 6 వరకు 6 వరకు ఆ టైం వరకు చెప్తారండి. షిఫ్ట్స్ కింద వేసుకుంటారు. ఒకవేళ 9th క్లాస్ 10th క్లాస్ తీసుకుంటే కన్నా వేరే షిఫ్ట్లో జెంట్స్ ఉన్న వాళ్ళు మాత్రం 8:30 9 వరకు వచ్చి వాళ్ళు ట్యూషన్స్ చెప్తారనమాట. ఎందుకంటే ప్రైమరీ క్లాసెస్ అవి 4 o'clock అయిపోతాయి అన్నమాట. సో లేడీ టీచర్స్ ఎవరైనా ఉంటే అట్లా 6th 5th 4th అట్లా 3rd అలా చిన్న క్లాసెస్ చెప్పేసి వెళ్ళిపోతారు. వాళ్ళ అండర్స్టాండింగ్ అండి. వాళ్ళిద్దరు ముగ్గురు పెట్టుకుంటారు కదా, వాళ్ళ అండర్స్టాండింగ్ తోటి నడుస్తుంది ట్యూషన్ అట్లా. మా సైడ్ అయితే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళే ఇద్దరు ముగ్గురు కలిసి చాలా ఫేమస్ ట్యూషన్ సెంటర్ అండి. అది బాగా నడిపేవారు అనమాట. అందరికీ నోటెడ్ అనమాట ట్యూషన్ సెంటర్. చాలామంది అట్రాక్ట్ అయ్యి వెళ్ళేవారు. అయితే ఇలా నోటిఫికేషన్స్ అవి పడినప్పుడు మాత్రం బంద్ చేసేసారు. అది ఇప్పుడు ఇంకా ఫేమస్ ఏంటండి. ఎందుకంటే ఉన్నప్పుడు కన్నా లేనప్పుడే దాని వాల్యూ తెలుస్తుంది కదా. అయితే వాళ్ళు మళ్ళీ రీస్టార్ట్ చేసుకున్నారండి. ఇంకా కొంచెం టౌన్కి దగ్గరగా రీస్టార్ట్ చేసుకున్నారు. ఒక చిన్న సైజు క్లాస్ రూమ్ లాగే ఉంటుంది అనమాట. అలా క్రియేట్ చేసుకున్నారు. మెయిన్ రోడ్కి కొంచెం దగ్గరలో ఉంటే ఏమిటంటే ట్యూషన్స్కి అవి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది పిల్లలు. అయితే టైప్ 2 ఉందండి ట్యూషన్. అది ఎలా అంటే ఒకరే కూర్చొని పాత పద్ధతులు అనమాట. ఇంట్లో కూర్చొని ఒక 10 మంది పిల్లలు వస్తే కనుక వాళ్ళకి ట్యూషన్స్ చెప్తారండి. వీళ్ళ డిగ్రీ అట్లా ఆర్ట్స్ గ్రూప్ కానీ నాన్ మ్యాథ్స్ వాళ్ళు అయితే కనుక ప్రైమరీ వరకే తీసుకుంటారండి. ఎందుకంటే హయ్యర్ క్లాసెస్ మ్యాథ్స్ అవి వీళ్ళు టీచ్ చేయటం కష్టం కాబట్టి. అయితే వీళ్ళకి వచ్చే ట్యూషన్ ఫీజులు కూడా తక్కువే ఉంటాయి అన్నమాట. సో ఆల్టర్నేట్గా ఇన్కమ్ సోర్స్ కోసం ఆ ట్యూషన్స్తో పాటుగానే ఇక్కడైతే జిరాక్స్ మిషన్స్ అయితే పెట్టుకుంటారండి ఇంట్లోనే. ఎందుకు జిరాక్స్ మిషన్స్ అంటే పిల్లలకి ప్రాజెక్ట్ వర్క్స్ కింద 20 మార్క్స్ ఉన్నాయండి. సో కంపల్సరీ ఎవ్రీ మంత్ ప్రాజెక్ట్స్ అయితే వాళ్ళకి ఇస్తారనమాట. ఎవ్రీ సెకండ్ సాటర్డే అండ్ సండే పిల్లలకి ఆ ప్రాజెక్ట్ వర్క్స్ తోటే ఉంటారు. పిల్లలనే కాదండి, అప్ టు 9th క్లాస్ వరకు కూడా ప్రాజెక్ట్ వర్క్స్ కూడా చేసుకుంటారు. వాళ్ళ వర్క్స్ కావాలని కలర్ జిరాక్సెస్ కలర్ పేపర్స్ అయితే కంపల్సరీ వీళ్ళు ట్యూషన్లోనే ఎట్లాగో ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసేసుకుంటారు కాబట్టి ఆ ట్యూషన్లోనే ఆ జిరాక్స్లు తీపిచ్చేసుకోవడం అవి చేస్తుంటారు అనమాట. వీళ్ళకి ట్యూషన్తో పాటు అదొక ఇన్కమ్. అలాగే స్టేషనరీ అండి, బుక్స్ పెన్స్ పెన్సిల్స్ ఒకటి కాదు అన్నీ ఇంక్లూడ్ చేసుకుంటారు. ట్యూషన్కి కానీ వచ్చిన వాళ్ళు బుక్ అయిపోయిందంటే బుక్ కొనిపించేయటమే, పెన్ మర్చిపోయిన ట్యూషన్లో తీసారంటే పెన్స్ కొనిపించేయటమండి. అట్లా ఇన్కమ్ సోర్స్ అండి. అలాగే బయట వీళ్ళే పబ్లిసిటీ చేసేస్తారనమాట. జిరాక్స్ మెషిన్ ఉంది ఇక్కడ, స్టేషనరీ ఉందని పిల్లలే పబ్లిసిటీ చేసేస్తారు. వాళ్ళు ట్యూషన్ మానేసినా కూడా పబ్లిసిటీ నడుస్తూ ఉంటుంది అన్నమాట. అట్లా ఉంటుంది. సో అలా ఒకటే కాకుండా ట్యూషనే కాకుండా పిల్లలే రిసోర్సెస్ అనమాట. వాళ్ళని బేస్ చేసుకొని మిగతా కూడా చేస్తుంటారు.
సో ఇవన్నీ మనకి కొంచెం బిజినెస్ ఐడియాస్ అన్నమాట. సో తక్కువ ఇన్కమ్ ఉంది కాబట్టి అడిషనల్గా ఇవన్నీ యాడ్ చేసుకుంటారు. కానీ ఒకటి ఫ్రెండ్స్, ట్యూషన్స్ చెప్తే మనకి సబ్జెక్ట్ పెరుగుద్ది అనుకుంటారు కానీ అంత మనకి అంత ఉపయోగం ఏమీ అనిపించదండి నాకైతే పర్సనల్గా. ఎందుకంటే వాళ్ళకి అంటే మ్యాథ్స్ అవి ఏమన్నా అయితే టచ్లో ఉంటామేమో కానీ మిగతా సబ్జెక్ట్స్ మనం డిఎస్సికి ఒకలాంటి దృష్టిలో చదవాలన్నమాట. పిల్లలకు చెప్పేది ఒకలా ఉంటుంది, వాళ్ళకి జస్ట్ ఒక సాలిడ్గా అది అంటే ఏంటి అనేది ఒక మీనింగ్ చెప్పేస్తే సరిపోతుంది, చిన్న కాన్సెప్ట్ అర్థమయ్యేలా. కానీ మనకి డిఎస్సిలో అలా కాదు కదండి, లైన్ టు లైన్ మనం ఆలోచించే విధానం వేరే ఉంటుంది, మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదివే విధానం వేరే ఉంటుంది. సో ట్యూషన్స్ చెప్పినంత మాత్రాన సబ్జెక్ట్ టచ్లో ఉంటుంది అంటే మ్యాథ్స్ వరకు ఉండొచ్చు, ఎందుకంటే మ్యాథ్స్ చెప్తూ ఉంటాం కాబట్టి. అంతే, మిగతా సబ్జెక్ట్స్ అంటే మరి అంత డీటెయిల్గా అయితే పిల్లలకి మన డిఎస్సి లెవెల్ అయితే చెప్పలేము, అంత అవసరం ఉండదు. సో చూడాలండి ఏదైనా వేరే ఆల్టర్నేటివ్ సోర్స్. ఓకే, బాయ్.